IPL 2025 మ్యాచ్ నెంబర్ 8 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. పవన్ పట్టేవాడు పావు కాడిక చచ్చినట్టు హై స్కోర్ సాధించే హైదరాబాద్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఎల్ఎస్జీ చేతిలో చతికిల పడింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటారా? ఎందుకంటే అలాంటి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్న ఇంకొక జట్టే చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ స్టార్ట్ అయిన అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పిన్ పిచ్ ని ఆ విధంగా చేసుకుంది, మ్యాచ్లు గెలిచింది, టోర్నీలు గెలుచుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు దాని ప్రాముఖ్యత ఏమైంది అంటారా? ఎందుకంటే ప్రత్యర్థి ఆర్సీబీ కాబట్టి. ఆర్సీబీ చెన్నైలో ఒక మ్యాచ్ గెలిచి దాదాపుగా 17 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒకసారి అది మ్యాచ్ గెలిచింది. కానీ చెన్నైని హాట్ ఫేవరెట్ అన్నామా అంటే పూర్తిగా అయితే కాదు. ఎందుకంటే ఆర్సీబీ మొన్నే కోల్కతాను ఓడించింది. ఇక్కడ కోల్కతాకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే చెన్నై తర్వాత హైయెస్ట్ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్న టీం కోల్కతా మాత్రమే. అలాంటి కోల్కతాని అది 3.5 ఓవర్లు ఉండగానే ఓడించి వస్తుంది. మరి ఇలాంటి స్పిన్ పిచ్ని మళ్ళీ అది తప్పించుకోగలదా? ఇంకోసారి మ్యాచ్ గెలవగలదా? హిస్టరీని క్రియేట్ చేయగలదా? నా ఫేవరెట్ అయితే మాత్రం సిఎస్కే. మీ ఓటు ఎవరికి?